ఆగండి ఆగండి, ఏంటని చూస్తున్నారా? శ్రావణ మాసం 2వ శుక్రవారం పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. అలానే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా ఈరోజు నా పూజా విధానం అలాగే ఏమేం పూలతో పూజ చేశాననేది ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమేం పూలతో పూజ చేశానో, ఎలా పూజ చేశానో, డెకరేషన్ ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలానే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసేయండి వీడియో అయితే. ఇంకా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే శ్రావణ మాసం 2వ శుక్రవారం పూజకైతే నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను. మార్కెట్లో అయితే నాకు తామర పూలు కనిపించాయండి. అయితే ఇవి తామర పూలు కూడా కాదేమో, కలువ పూలు నాకు తెలిసి. ఎందుకంటే తామర పూలు అంటే చాలా పెద్దగా ఉంటాయి కదా, కానీ ఇవే తామర పూలు అనేసి ఇంకా మార్కెట్లో అమ్ముతున్నారనమాట. సో అమ్మవారికి చాలా ఇష్టమని నేనైతే ఒక 2 కొనుక్కొచ్చుకున్నాను. అలానే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తులసి మాలను కూడా తెచ్చానండి. అలాగే అమ్మవారి ఫోటోకి సరిపడా ఒక మాల అయితే చూసుకొని నేను ఇంకా అన్నీ సర్దుకొని ఒక పక్కన పెట్టేస్తున్నాను అనమాట. పూజ అనేది స్టార్ట్ చేయాలంటే ఇంకా ఏమేమి కావాలో ముందు ఒకసారి అయితే ఒక దగ్గర పెట్టేసుకుంటానండి అన్నీ. అందుకని మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. మా వారైతే బజార్కి వెళ్ళేసి నాకు కావాల్సినవన్నీ చెప్తే మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టేశారనమాట. ఆయన పని ఆయన చూసుకుంటున్నారు ఇంకా. సో ఇదైతే పత్తి వస్త్రం అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. మన పూజా విధానంలో ఎక్కువ వాడుతూ ఉంటాం కదా పత్తి వస్త్రం అనేది. అమ్మవారికైనా స్వామివారికైనా వస్త్రం అనేది సమర్పిస్తూ ఉంటాం కదా, అదనమాట. అందులో ఇది చూసారా, జవ్వాది అనమాట. జవ్వాది అంటే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పౌడర్ అనమాట. సుగంధ ద్రవ్యాలన్నీ అమ్మవారికి చాలా ఇష్టము. ఈ మాసుపత్రి, మరువము, అలానే రోజ్ వాటరు, ఈ జవ్వాది పౌడరు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి అనమాట. పచ్చకర్పూరము అలా. అందుకని అమ్మవారి కోసం నేనైతే జవ్వాది పౌడర్ కూడా తెప్పించుకున్నానండి. అసలు విషయం ఏంటనుకుంటున్నారా, ఈ వారం కూడా మా వారు ఎంతో కష్టపడి ఉదయాన్నే లేచెళ్ళి నా కోసం అయితే కదంబ పుష్పాలు అయితే తీసుకొచ్చారు. కాకపోతే పోయిన వారం దొరికినన్ని దొరకలేదండి, అందరూ కోసుకెళ్ళిపోయారనమాట. శ్రావణ మాసం కదా, ఏదో ఒక వారం ఎలాగోలాగో పూజ చేసుకోవాలనేసి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట. అందుకని ఒక 50 పూలు అయితే దొరికాయండి. ఆ 50 పూలలో నేనైతే మణిద్వీప వర్ణం కోసం ఒక 32 ఉంచుకొని మిగతావి అందరికీ తలా కొంచెం అయితే ఇచ్చాను. సరే 3 దొరికినా, 5 దొరికినా, 9 దొరికినా, 21 దొరికినా, ఎన్ని దొరికినా సంతృప్తిగా అమ్మవారికి పూజ చేసుకోవాలి. అసలు విషయం ఏంటంటే ఇవన్నీ తెచ్చుకోవాలి, ఇవన్నీ చేయాలి, ఇదంతా హడావిడి చేయాలని కూడా అమ్మవారు చెప్పలేదండి ఎక్కడ. ఏ పుస్తకాల్లో కూడా, ఏ పురాణాల్లో, ఏ ఇతిహాసాల్లో కూడా ఇంత ఘనంగా చేయాలి, ఇలానే చేయాలి అని పర్టికులర్గా ఇంత ఖర్చు పెట్టాలి అలాంటివి ఏమీ రాసి లేవండి. అసలు పూజ చేసుకోవాలి అంటే ఉండాల్సింది మంచి మనస్తత్వం, అలానే పూజకు సంబంధించినటువంటి సహజంగా మనకు దొరికేటువంటి పూజా ద్రవ్యాలు, అలానే పాసిబుల్ అయినంత వరకు మన స్థాయికి తగ్గట్టుగా మనం అమ్మవారిని పూజించుకోవడమే ఆవిడకి ఇష్టం. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు, మనం కూడా అలా చేయాలి ఎలా చేయాలని ఒకరికి ఒకళ్ళు పోటీ పడైతే ఏంటేంటో చేసేసి అమ్మవారి ప్రతిమలను తెచ్చుకొని అవన్నీ చేసి వ్రతం అయితే నీకంటే నేను బాగా చేశాను, నాకంటే నువ్వు బాగా చేసావు అని చెప్పుకోవాలన్నట్టుగా చేస్తున్నారు. కానీ విషయం ఏంటి అంటే మనస్ఫూర్తిగా అమ్మవారికి 4 పుష్పాలు, పుష్పము, తోయము, పత్రము ఇలాంటివి సమర్పించి అమ్మ నాకు ఇంతవరకే చేతనవుతుంది, ఇలాగే నేను పూజ చేసుకోగలను అంటే అమ్మవారు ఏమీ ఇబ్బంది పెట్టరు కదా. కాకపోతే మనకి తగినట్టుగా, మన స్తోమతకు తగ్గట్టుగా, మనకి పాసిబుల్ అయ్యి మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటితో పూజా సామాగ్రి అయితే సేకరించి మనం మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటే చాలండి. అమ్మవారి కృపా కరుణ కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉంటాయి. అయితే నేనైతే ఈ పూజా విధానంలో ముందు ఆ పూజా సామాన్లన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత తులసి పూజ అయితే చేసుకున్నానండి. మా ఇల్లు చూశారు కదా, చాలా చిన్నది. అందుకని తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసే పరిస్థితి అయితే లేదండి మా ఇంటి దగ్గర. కాబట్టి నేనైతే ఇంకా తులసి మంత్రం చదువుకుంటూ నేను అక్కడే ప్రదక్షిణ అనేది చేసేసుకున్నాను అనమాట. చూడండి మా తులసి అమ్మవారు ఎంత అందంగా అలంకరించానో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఉన్న చిన్న ప్లేస్లో నేను అన్నీ నాకు అనుకూలంగా, నాకు సాధ్యమైనంత విధంగా, నాకు సాధ్యమైనలాగా అన్నీ ఏర్పాటు చేసుకొని నేనైతే పూజా కార్యక్రమం అనేది చేసుకుంటూ వస్తున్నానండి.
అలానే ఈ చిన్న ఇంట్లో ఈ చిన్నగా ఇవన్నీ ఎలా చేస్తున్నాను ఏంటనేది జస్ట్ మీకు ఒక వీడియో రూపంలో చూపించాలని చిన్న ఆశ అంతే. చూడండి, ఇంకా తులసి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ కోసం అయితే నేను అన్నీ సర్ది పెట్టుకున్నాను కదండి. ఇంకా అవన్నీ అయితే కిచెన్లోకి తీసుకెళ్తున్నాను. కిచెన్లో కూడా అసలు ఏదైనా వీడియో చేద్దామంటే చాలా ఇరుకండి. మనకి ఫోటో తీసుకోవాలన్నా వీడియో తీసుకోవాలన్నా ఫోన్ పెట్టాలి అంటే అనుకూలమైన ప్రదేశం అయితే లేదు. సో ఉన్న దాంట్లో నేను ఎలాగోలాగా సర్ది అయితే వీడియో చేస్తున్నాను. వీడియో మీ అందరూ కూడా ఆదరించి అలానే నన్ను ఇలానే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, లాస్ట్ వీక్ చేసినట్టుగానే ఇంకా ముగ్గు అనేది వేసేసి పేపర్ అనేది పరిచాను అనమాట. ఇంకా లాస్ట్ టైం చూపించాను కదా అనేసి నేను ఇంకా ఆ వీడియో అయితే తీయలేదండి. అందులో అమ్మవారికి అభిషేకం కూడా చేశానమాట. అభిషేకం చేసిన వీడియో కూడా తీయలేదండి. లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాం కదా, ఇంకా ఎందుకనేసి మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలు, ప్రతిదీ ఇంకా వీడియో తీయాల్సిన అవసరం లేదులే అనేసి నేను మెయిన్ థింగ్స్ వరకు వీడియో తీద్దామనేసి కొన్ని తీశానండి. ఇంకా తర్వాత అమ్మవారి అలంకరణ అయితే చేస్తున్నాను అమ్మవారికి అన్నమాట. ఇంకా తమలపాకులు తీగైతే ఇంట్లో ఉంది కదండి. ఇంకా మనకు ఆకులకైతే కుదవలేదనమాట. ఉన్న వరకు నేనైతే అవసరం ఉన్న వరకు కోసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. అమ్మవారికి గంధము కుంకుమ అలంకరించిన తర్వాత ఇంకా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసుకుందాం అనేసి ముందు అలంకరణ అయితే చేసేస్తున్నాను అనమాట. తులసి మాల తెచ్చానని చెప్పాను కదండి, అందుకని అమ్మవారి ఫోటోకి ఈసారి అయితే నేను ఇంకా పూలమాల అనేది తీసుకోలేదండి. తులసి మాల అలాగే విడిపూలు పెట్టేద్దామనేసి ఇంకా అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకున్నాను. ఒకవైపు షాప్లో హడావిడి ఉందండి, అందుకని కాల్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇంకా నేను ఏ కాల్ వచ్చినా ఒక ½ గంట ప్రశాంతంగా పూజ చేసుకునేమని మా వారితో అయితే చెప్తున్నాను. అలాగే ఆయనకు చూపిస్తున్నాను ఎలా ఉంది అలంకరణ అనేసి అడుగుతున్నాను అనమాట. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇలా అయితే అమ్మవారికి గంధం కుంకుమ అలంకరించిన తర్వాత ఇంకా నేను ఆకులనేవి కరెక్ట్గా పెట్టేసి ఇంకా అమ్మవారి ప్రతిమను అయితే ఆకులపై ఉంచాను అనమాట. 2 అక్షంతలు అయితే వేసేసి ఇంకా అమ్మవారి ప్రతిమను అయితే అక్కడ ఉంచేసి నేను పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తున్నానండి. పూజ అనేది మనసుకు సంబంధించిన విషయం. ఒక విధంగా మాట్లాడాలి అంటే ఇంకా అవి చేయాలి ఇవి చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ఇది కావాలి అది కావాలి అని ఏది ఉన్నా సరే మనకుగా మనం సృష్టించుకొని మనకుగా మనం ఇవి చేయాలి అవి చేయాలి అనుకొని చేయడమే తప్ప అమ్మవారికి కావాల్సిందల్లా మంచి మనస్తత్వం అలాగే చిత్తశుద్ధితో ఒక పూజా విధానం అంతే. ఇంకా ఇవన్నీ ఆడంబరాలు అనేవి అసలు అమ్మవారు ఎప్పుడూ కావాలని కోరుకోదండి. కాకపోతే మనమే ఇంకా మనకున్న వెసులుబాటుని బట్టి అలా చేసుకుంటూ పోతున్నామంతే. ఇంకా తామర పుష్పాలు అయితే నాకు బాగా నచ్చాయండి. ఇంకా తామర పుష్పాలు అనకూడదేమో, ఇందాక కూడా చెప్పాను నేను. కాకపోతే ఆ కలరు అవి చూడగానే అమ్మవారి కృప అనేది మనపై ఉంటుందేమో కూడా మంచిగా అనిపిస్తుంది కదా. అందుకని ఇంకా నేను ఆ పుష్పాలు అయితే సమర్పించేసిన తర్వాత ఇంకా తులసిమాల అయితే అమ్మవారికి అలంకరణ చేసేస్తున్నాను. ఇంకా తులసిమాల వేసిన తర్వాత ఇంకా విడిపూలు అయితే కొన్ని ఉంటే అలంకరణ అయితే చేసేసుకున్నాను. ఇంకా అలాగే అమ్మవారి ప్రతిమ దగ్గర జవ్వాది పౌడర్ కొంచెం వేసేసి అలానే ఇంకా మిగతా కార్యక్రమం అంతా చూశానమాట. పత్తి వస్త్రము అనేది మనం ఇంకా మిగతా దేవుడి ప్రతిమలకు కూడా వాడుకోవచ్చు కదా, అందుకని నేను అమ్మవారి ఫోటోకి సరిపడా కట్ చేసుకుంటున్నానండి. అలాగే తులసి అమ్మవారికి కూడా వేసాను అనమాట. అది చూడండి ఎలా వస్తుందో. మనకి అదంతా ఒక చుట్టులాగా పెట్టేసి మనకు ప్యాక్ అయితే చేస్తాడండి. మనకు కావాల్సినంత ఏ ఫోటోకి ఎంత పడుతుంది అనేది మనం అక్కడ చూసుకొని కట్ చేసుకొని మనం అలంకరణ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఇలా అలంకరించాను అనమాట. ఇంకా తర్వాత మణిద్వీపవర్ణన పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ముందుగా గణపతి స్వామివారికి పూజ అయితే చేసేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి తర్వాత ఇంకా మణిద్వీపవర్ణన అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా రోజువారీ పూజ అనేది ఇంకా దేవుడి గూడులో చేస్తున్నాం కదా, దేవుడి గూడులో చేస్తున్నాను. అందుకని ఇంకా అక్కడైతే గణపతి స్వామివారిని ఉంచాను అనమాట. ఇక్కడ ఇంకా ఇరుకైపోతుంది అనేసి లాస్ట్ వీక్ మీరు చూసారు కదా, అందుకని ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్స్ కోసం నేను ఇంకా అమ్మవారి ప్రతిమ అలాగే గణపతి వారి ప్రతిమ ఉందని చెప్పాను కదా వెండివి, ఇంకా అవి లోపల గూడులోనే ఉంచేసాను అనమాట డైలీ లాగే. అలాగే ఇంకా ధూప్ స్టిక్ అనేది వెలిగించేసి ఇంకా
పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మణిద్వీప వర్ణన మీ అందరికీ తెలిసే ఉంటుంది. మణిద్వీప వర్ణన 32 పూలతో చేసుకుంటాం కదండి. అయితే ఈసారి అయితే నాకు ఈ బిజీలో యూనిఫామ్స్ అనేవి చాలా ఉన్నాయండి. కాలేజ్ యూనిఫామ్ మారుద్దాం అనేసి గ్యాప్ ఇచ్చారనమాట. ఇవ్వడం వల్ల 1 మంత్ ఆగిపోయింది వర్క్. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి మొత్తం హడావిడి అయిపోయింది అనమాట. ఆగస్ట్ 15కి అన్ని యూనిఫామ్స్ అనేవి అందించాలి. అందుకని నాకు ఇంకా 32 రకాల పూలు అనేది సేకరించే టైం అయితే లేదండి. అందుకని ఇంకా ఈసారికి ఈ కదంబ పుష్పాలు 32తో మణిద్వీప వర్ణన పూజ అయితే చేసేసుకుంటున్నాను. అసలు ఎవ్రీ ఇయర్ 32 పూలు 32 రకాలు సేకరించి ఈ 4 వారాల్లో కంప్లీట్ చేసుకుంటాను అనమాట. వారానికి ఒక 5 రకాలు 6 రకాలు 7 రకాలు ఇలా దొరికిన దాన్ని బట్టి ఉదయము సాయంత్రము మణిద్వీప వర్ణన అనేది చదువుకునేదాన్ని. కానీ ఈసారి అనిపిస్తుంది అనమాట, నాకు ఇప్పటికి 2 వారాలు అయిపోయినాయి. ఇంకా 3వ వారం వరలక్ష్మి వ్రతం. అసలు ఆ రోజు ఇంకా కుదరదు కదండి, ఇంకా హడావిడి ఉంటుంది. అలానే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అవన్నీ చేసుకోవాలి కదా, ఇంకా బాగా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా 4వ వారం కంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని ఆలోచించాను అనమాట. అందుకని చేసుకోలేకపోతానేమో అనిపించింది. ఇప్పుడైతే ఇంకా కదంబ పుష్పాలతో మణిద్వీప వర్ణన చేసుకుంటున్నాను కదా, ఇంకా చాలే అనిపించింది అనమాట. ఏ విషయంలోనైనా మనం ప్రశాంతంగా ఉండి చేసిన ఉన్నదానిలో అడ్జస్ట్ అయ్యి ఆ తృప్తి అనేది పొందితే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ప్రతిదీ ఎక్కువ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది అందనప్పుడు ఇంకెక్కువ బాధపడతాం అనమాట. కాబట్టి ఉన్నదాంతో సర్దుకుంటే అసలు ఆ బాధ అనేదే ఉండదని నా ఉద్దేశం. ఇంకా మణిద్వీప వర్ణన పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించాను. అలానే ప్రసాదాలు కూడా పెద్దగా ఏం చేయలేదండి. పులిహోర, పరమాన్నము, అలానే గుగ్గిళ్ళు నైవేద్యం అయితే పెట్టేశానండి. అమ్మవారి కోసం ఒక జాకెట్ పీసు, అలానే ఒక డజన్ గాజులు, అలాగనే పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ తాంబూలంగా అయితే నేను సమర్పించాను. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను కొబ్బరికాయ అయితే కొట్టేసి అలానే మంగళహారతి అయితే ఒకటి పాడదాం అనుకున్నానండి. అందుకని మంగళహారతి అయితే ఒకసారి పాడేదైతే నేను పెట్టాలనుకున్నాను, కానీ అసలు పాసిబుల్ అయ్యేట్లేదు. అందులో ఎడిటింగ్లో నాకు అర్థం అవ్వలేదండి ఎలా ఎడిట్ చేయాలో. ఇంకా అందుకనేది నేను ఇంకా పూజా విధానం అనేది ఒక్కటే పెట్టేసి అలానే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది కదా, అప్పుడు ఇంకా సాంగ్ అనేది ఇవ్వడం కుదురుతుందో లేదో అనేసి అయితే నేను ఇక్కడైతే నేను సాంగ్ పాడింది అయితే ఇంకా కట్ చేసేసాను. ఇంకా నైవేద్యం అయితే సమర్పించేసి అమ్మవారికి పూజా కార్యక్రమం అంతా అయితే సంపూర్ణం చేశానన్నమాట. ఉదయం నుంచి చాలా హడావిడి పడ్డానండి. ఈ పూజా కార్యక్రమం అయిపోయేసరికి 11 అయిపోతుంది. షాప్ నుండి ఫోన్స్ వస్తాయేమో టెన్షన్ పడుతూ ఉన్నాను. అమ్మవారి దయవల్ల ఎలాగో అలాంటి ఇబ్బంది అయితే రాలేదని ఇంకా ఎలాగో పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అయితే షాప్ తీసాను అనమాట. అమ్మవారి పాటల్లో చాలా అమ్మవారికి ఇష్టమైన పాట అయితే వరలక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన పాట, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు మాట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకుందు మాట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ. ఈ పాట అయితే పాడానండి. ఇంకా మంగళహారతి అనమాట, అమ్మవారికి చాలా ఇష్టమైన పాట. అందుకని ఈ పాటతో అయితే నేను ఇంకా మంగళహారతిగా సమర్పించేసి అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే చూపించేసి ఇంకా ప్రశాంతంగా అమ్మవారు ఆరగిస్తారనేసి ఇంకా నేను బయటకైతే వచ్చేసాను. ఇంకా అమ్మవారి పాటలు చాలా ఉన్నాయండి, కానీ పాడటానికి టైం ఉండట్లేదు. అలాగే నేర్చుకొని కూడా కొన్ని వదిలేయాల్సి వస్తుందన్నమాట. సో ఇంకా పూజా కార్యక్రమంలో నా తప్పులు ఏమైనా ఉంటే, మంత్రహీనం ఉన్నా, భక్తిహీనం ఉన్నా, క్రియాహీనం ఉన్నా అమ్మవారికి ఇంకా అర్పించేసి అమ్మవారే చూసుకోవాలి. ఇంకా అమ్మ నా బాధ్యత అంతా నీదే. ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా అమ్మలా కడుపులో పెట్టుకొని మమ్మల్ని అయితే చల్లగా చూడమనేసి నేను అమ్మవారికి అయితే చెప్పేసుకొని ఇంకా ధూపం దీపం నైవేద్యం అయితే చూపించేసి ఇంకా నేను బయటకైతే వచ్చేసాను.
ఇంతలో ఈయనైతే బజార్ నుండి వచ్చేసారనమాట. ఇంకా మన పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత భర్త దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే అసలు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదండి. సో బావ రావడం లేట్ అయిద్దేమో అనేసి నేను అమ్మవారి అక్షంతలు అయితే నేనే నా శిరస్సును ధరించుకున్నా. కానీ ఈలోపే బావ అయితే వచ్చేసారు. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్షంతలు వేయించుకొని షాప్కి అయితే వెళ్ళిపోదాంలే అనేసి ఇంకా అనుకున్నాను అనమాట. చూడండి, ఈరోజు ఇంట్లో రోజు చేసే పూజా కార్యక్రమం అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంతలో బావ అయితే ఇంకా 11 పూలతో ఆయన మిగిలిన 11 పూలని ఆయన ఏదో మంత్రంతో ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నారు. సో నేనైతే మణిదీపవర్ణన పూజ అయితే చేసుకున్నానండి. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో, ఎలా అనిపించింది, అలాగే పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే నేనేమన్నా తెలిసి తెలియక ఏమన్నా పూజలో పొరపాట్లు చేసుంటే ఎవరైనా సరే పెద్ద మనసుతో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఇలా చేస్తే బాగుంటుందమ్మా, అలా చేసుకుంటే ఇంకా మంచిది అనేది ఇంకేమైనా మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు ఏ విషయమైనా సరే తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఇంకా బావ అయితే వచ్చేసారు. బావ దగ్గర ఆశీర్వచనం అయితే తీసుకున్నాను. ఇంకా ఈరోజుతో రెండవ శుక్రవారం పూజా కార్యక్రమం అయితే సంపూర్ణమైపోయింది. ఇంకా ఈయన కూడా అంటున్నారు అనమాట, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, అలానే ఇలానే ఫాలో అవుతూ ఉండండి, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాతో ఇలానే ఉండాలి, యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.